కుంటే నాకు షాక్ ఇస్తున్నాడు సారు. ఫిట్టింగ్ ఏమన్నా చేద్దామని తీస్తున్నాడు. చీకు గారికి సర్ప్రైజ్ ఇద్దాము. 04 చేసి ఇంట్లో అందరు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన చీకుగాడైతే సైలెంట్గా ఆడుకుంటూ ఉన్నాడు, టీవీ చూసుకుంటూ. వాడికైతే కమ్మల్ నేను ఇద్దరం ఒక ఐటమ్ని అయితే ఆర్డర్ పెట్టాము. అది ఇప్పుడు డెలివరీకి వస్తుందన్నమాట. మండే వస్తుందని చెప్పారు, బట్ ఈరోజైనా వచ్చేస్తూ ఉంది. దాన్ని అంటే కాల్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఐటమ్ అయితే తీసుకున్నాము, బట్ అది అసెంబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అంటే సపరేట్గా పార్ట్స్ వస్తున్నాయి. దాన్ని అసెంబుల్ చేయాలి. అసెంబుల్ చేసిన తర్వాత మనం చీకుగాడికి సర్ప్రైజ్ ఇద్దాము. చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. అంటే డిస్కషన్ అయితే వాడి ముందు జరిగింది కానీ చూపించలేదు. బట్ చీకుగాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో దాన్ని క్యాప్చర్ చేయాలని అనుకుంటున్నాము. సో అందుకనేసి ఆ ఐటమ్ని అయితే నేను డెలివరీ తీసుకుంటా, బట్ ఓపెన్ అయితే చేయకూడదు అనుకుంటున్నా. ఇంట్లో నేను చీకు మాత్రమే ఉన్నాం కదా ఇప్పుడు. సో అందరు వచ్చిన తర్వాత దాన్ని అసెంబుల్ చేసి మన చీకుగాడికి ఇచ్చేయాలన్నమాట. సో అప్పుడు సార్ ఎలా ఫీల్ అవుతాడో చూద్దాము. సో వాళ్ళే కాల్ చేస్తూ ఉన్నారు. ಹಲೋ, ಫಸ್ಟ್ ಲೆಫ್ಟ್ ಫಸ್ಟ್ ರೈಟ್ ತೊಗೊಂಡ್ರಾ? ಒಳಗಡೆ ಬನ್ನಿ ಸರ್, ಡೆಡ್ ಎಂಡ್ ಬರಬೇಕು. ಹಾಂ ಸರ್ ಆಯಿತು. వెహికల్ అయితే వస్తూ ఉంది. మన చీకుగాడు ఇంట్లోనే ఉన్నాడు, చూద్దాం. ఓటీపీనా కలిసిದ್ದೀರಾ? 04 500 1 ಆಯ್ತಾ ಸರ್? సో పార్సల్ అయితే వచ్చేసింది. దీన్ని అలానే పెట్టేసి ఇంట్లో అందరు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం. మన చీకుగాడు ఆడుకుంటూ ఉన్నాడు. కమల్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వచ్చారు కదా, సో ఓపెన్ చేసేసి ఫిట్టింగ్ ఏమన్నా చేద్దామని తీస్తున్నాడు. నేను బ్లాక్ కలర్ ఆర్డర్ పెట్టింటి, వీళ్ళు ఎందుకో బ్లూ ఇచ్చినారప్ప. బ్లూవే బాగుంటుంది కదా. సీట్ అది ఇది ముందరది అనుకుంటా. నట్స్ ఏమని ఇచ్చినారా? సో ఇవన్నీ అసెంబుల్ చేయాలి ఇప్పుడు. మన చీకు ఏమో బల్లంతో ఆడుకుంటూ ఉన్నాడు. పగిలి కొడుతువా? మరి అట్లా కొడితే ఉంటుందా బల్లూను? పారైపో పారే. సరేలే. సరే. ఇక్కడేమో కమ్మలు వాటిని ఫిట్టింగ్ చేస్తూ ఉన్నాడు. తెలియట్లేదా? ప్రెస్ చేయాలా? తిప్పి ఇక్కడే తిప్పు. ఎందుకే ఇవి ప్రెస్ చేసి లోపలికి ఇడాలా? గ్రౌండ్ లోపలికి. ఇక్కడే సైడ్ అంటే దీన్ని తిప్పు.
నేను సర్ప్రైజ్ చేయాలనుకున్న ప్రతిసారి ఇలానే అవుతుంది. వర్కౌట్ అవుతున్నట్లు లేవు సర్ప్రైజెస్. సో, ఇక మీద సర్ప్రైజెస్ గురించి అస్సలు మాట్లాడకూడదనిపిస్తుంది. ఏమైందంటే బెడ్‌రూమ్‌లో అయితే అంటే ఇక్కడ మా బెడ్‌రూమ్‌లో అయితే ఫిట్ చేస్తూ ఉన్నాము. అంటే కమలే ఫిట్ చేస్తూ ఉన్నాడు. నేనేమో డోర్‌లో లవిత్‌ని లోనికి రాకుండా చూసుకుందామనేసి బెడ్‌రూమ్ డోర్ దగ్గర నిల్చున్నాను. మీరు చూసారు కదా! బలూన్ తీసుకొని అక్కడ పారాడుతూ ఉండడము. వానికి సడెన్‌గా కొంచెం కనిపించేసింది. అక్కడ వాక్ చేస్తూ ఉన్నప్పుడు కనిపించేసిందనమాట. సో, ఫుల్ ఎక్సైట్ అయిపోయి లోనికి పరిగెత్తుకొని రావడానికి వచ్చాడు. నేను వాడిని కొంచెం టైట్‌గా హగ్ చేసుకొని బయటికి తీసుకొని వెళ్దాము హాల్లోకి అన్నట్టు వాడిని ఎత్తుకొని హగ్ చేసుకొని హాల్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నాను. సో, అప్పుడు నా చెయ్యి కొంచెం వాడికి ప్రెస్ అయింది. సో, అందుకని ఇంక గట్టిగా ఏడ్చేసాడన్నమాట. ఇంక కమల్ గురించి చెప్పాలా? మన చీకు ఏడవడంతో కమల్‌కి నా మీద కోపమొచ్చేసింది. అంటే కరెక్ట్‌గా పట్టుకొని వెళ్ళాలి కదా! అలా ప్రెస్ చేస్తారా? వాడికి ఎంత ఆహ్, డిస్టర్బ్డ్‌గా ఉంటుంది అనేసి ఇంక నన్ను తిట్టి హాల్లోకి తీసుకొనైతే వెళ్లారు. ఫిట్టింగ్ అక్కడ చేద్దాం, ఇక్కడ వద్దు అనేసి. అందుకని ఇక్కడికైతే తీసుకొచ్చి ఇంకా ఫిట్టింగ్ అవి చేస్తూ ఉన్నాము. మాన్యుయల్ అయితే ఇవ్వలేదు. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. అరౌండ్ ఒక 700 సంథింగ్ అలా పడింది నాకు. నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు. అంటే ప్రైజెస్ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది కదా! నాకైతే 700 సంథింగ్ అలా పడింది. ఇది పెద్ద గిఫ్ట్ కాకపోవచ్చు. బట్ సమ్మర్ కదా! అలాగే హాలిడేస్ ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్. సో, అందుకని ఆడుకుంది అనేసి ఇంకా తీసుకున్నామన్నమాట. బట్ అంటే పిల్లలకి ఏదైనా వాళ్ళకి ఇష్టమైనవి ఇస్తే చాలా ఎక్సైటింగ్‌గా, హ్యాపీగా ఆహ్, అంటే వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది చాలా బాగిస్తారు కదా! సో, వాటిని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ బ్యాడ్ లక్. నేను అలా ప్రెస్ చేయడంతో వాడు కొద్దిసేపు ఏడ్చాడు. ఇంకా గిమోరీస్ అన్నీ ఏం చేయకుండా అయిపోయాయన్నమాట. సైకిల్ సైజొచ్చేసి అంటే 2-5 ఇయర్స్ అని చెప్పారు. మన చీకుకి 3.8 అలా నడుస్తూ ఉంది కదా! సో, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెజెంట్ ఆడుకోవడానికి మాత్రమే సరిపోతుందనే తీసుకున్నాము. ఎందుకంటే తను పాపకి కొంచెం పెద్దది తీసుకొని అది తను తొక్కడానికి ఇబ్బంది పడుతూ ఉంది కదా! సో, అందుకనేసి చీకుగాడికి అలాంటి మిస్టేక్ చేయకుండా ఎగ్జాక్ట్ సైజే తీసుకొచ్చాము. ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఆడుకుని తర్వాత కావాలంటే ఇంకొకటి తీసుకుంటే సరిపోతుంది అనేసి. నువ్వు అందువంట డాడీ దాన్ని అటాచ్ చేస్తున్నాడు. దారం ఉందా? లవి లవి హ్యాపీ ఇది ఇంకా ఉందా? కాదు నాన్న ఇటు చూడిడా నీ యూట్యూబ్ ఫ్రెండ్స్కి చెప్పు. ఇక్కడ కాదు యూట్యూబ్ ఫ్రెండ్స్కి చెప్పు, వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్, కొత్త కొత్త సైకిల్ తీసుకున్నా చెప్పు. బాగుందా? బాగుందా? అడుగు వాళ్ళని బాగుందా ఫ్రెండ్స్ అను. హ్యాపీనా బంగారు నువ్వు హ్యాపీనా? తులసాకు తింటున్నాడు. వాళ్ళ నాన్నయ్య ఇక్కడ బాస్కెట్ ఉంది కదా, తినేవి ఎటువైనా వేసుకోరా అంటే వాడు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము కదా, సో తులసిని అయితే తింటున్నాడు. దాన్ని అక్కడ వేసుకున్నాడు కదా బంగారు. చిన్న బంగారు హ్యాపీనా? నువ్వు హ్యాపీనా లేదా చెప్పు. హ్యాపీ. సైకిల్ తీసుకొని ఒక్క రోజు కూడా కాలేదు. చూడండి, నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నాకు షాక్ ఇస్తున్నాడు సారు. కిందకు వద్దు అన్నా కూడా అందరూ ఆడుతున్నారు కదా, సైకిల్ తొక్కుతున్నారు, నేను వెళ్తాను అన్నందుకు కిందకి సైకిల్ ఇచ్చాను. సైకిల్ అప్పుడే ఇరుగ్గొట్టినాడు. ఇది పోయింది బాస్కెట్, ఫ్రంట్ బాస్కెట్, ఇంకెక్కడ ఏం కాలేదు. సార్ ఫేస్ చూడండి ఒకసారి, తిరగండి సార్. ఇక్కడ కాదు సార్, ఇక్కడ కనిపిస్తుందా? ఇదంతా కూడా గ్రీనిష్ అయిపోయింది, అక్కడ ఊదుకోయింది చూడండి, ఇక్కడ ఫ్లాట్ ఉంది. చూపి ఇక్కడ తిరుగు కొంచెము. ఏం చేసుకుంటున్నానా? గాయము. నేను ఇప్పుడు పూజ చేసి బొట్టు పెట్టుకుంటే తనగానే పెద్ద నామ పెట్టుకున్నాడు చూడండి. అక్కడికి సైకిల్ అంటే కిందకి పడి వాడికి తగిలింది.
నేను ఇంకా ఏమన్నా ఎక్కడన్నా ఏమన్నా అయినా ఏమో అని నేను అక్కడ చూస్తుంటే వాడు మమ్మీ సైకిల్ అంటున్నాడు. సైకిల్ వద్దులే, నువ్వు సిద్ధి చేస్తావు కదా. చూడు అట్లా గాయాలు చేసుకుంటే ఎట్లా? సైకిల్ ఎవరికైనా ఇచ్చిద్దామా? చూడండి చూడండి, పొద్దునకి తగ్గిపోతుంది. ఇక్కడ రా చెప్తురా, వీళ్ళు చెప్పు, నాకు కాదు. పొద్దునకి తగ్గిపోతుంది. అవునా? అన్నయ్య గుద్దులు ఎగ్గిచ్చినాడా? సో ఇలా అన్నమాట. పిల్లలకి ఉన్నానా, వీడియో ఎండ్ చేసేద్దాము. పిల్లలకి ఏమైనా తెచ్చి అడిగినవి ఇవ్వకపోతే మనం ఫీల్ అవుతాము, ఇస్తే వీళ్ళు ఇలా చేసుకుంటారు. సరేలే, వీడియో ఎండ్ చేసేద్దాము. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. అది ఊడిపోయిందిలే. బ్రష్ అంతే, దాన్ని తిప్పొద్దు, తిప్పితే ఉచ్చిపోతుంది అది ఇట్లా. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్. నాన్న బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. బాయ్ ఫ్రెండ్స్.